ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయిబాబా అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ ద్వారా బాబా గారి సత్సంగాల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారం. అలాగే ఇలాంటి అవకాశాన్ని ఇస్తూ వారి స్మరణలో ఉంచే భాగ్యాన్ని ప్రసాదించినందుకు గాను బాబా గారి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటున్నాను. మన ఆదివారం సత్సంగం మనం గురువు యొక్క సహవాసం అనే కోణంలో మనం బాబా గారిని దర్శించుకుంటూ ఉన్నాం. పోయిన సత్సంగంలో రాధాబాయి దేశ్ముఖ్ పేరుని కశ్యప్ రాధాకృష్ణమాయి అని, తర్వాత రాధాకృష్ణ బాయ్ అని చెప్పడం జరిగింది. వారి పేరు రాధాబాయి దేశ్ముఖ్. మనకు 18, 19 అధ్యాయాల్లో వస్తుంది. ఇలాంటి చిన్న పొరపాటు నిన్న మన సత్సంగంలో జరిగింది, క్షమించమని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం గురువు యొక్క సహవాసం అంటే ఒరిజినల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా మనం గురునామం, గురువు యొక్క సహవాసం, తర్వాత గురు కృప, గురు చరణ పాయసం, గురు మంత్రం మరియు గురుగృహ నివాసం. ఇవన్నీ అత్యంత ప్రయాసతో లభిస్తాయి. 58వ 1వ అధ్యాయం. వీటికి ప్రచండమైన శక్తి ఉంది. ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే వారిని మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ వెళతాయి అని 59వ ఓవి చెప్పింది. ఆ 2 ఓవిల్ని మనం విశ్లేషణపూర్వకంగా మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఇది మన కార్యక్రమం అసలు ఒరిజినల్. ఇందులో బాబా గారి స్ఫురణ మేరకు ఫస్ట్ది అయినటువంటి గురువు యొక్క గురునామం అనే అంశంలో మనం బాబా గారిని దర్శించుకున్నాం. ఇప్పుడు గురువు యొక్క సహవాసం అనే కోణంలో దర్శించుకుంటున్నాం. గురువు యొక్క సహవాసం అంటే మన సత్సంగం, గురువు సాంగత్యం, అదే సత్సంగం అనుకున్నాం. సత్సంగం ద్వారా ఎలాంటి ప్రయోజనాన్ని పొందగలం అని మనం తెలుసుకునేందుకు గాను బాబా గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి, బాబా గారిని ప్రత్యక్షంగా సేవించుకున్న వారిలో ఒకరైనటువంటి నానాసాహెబ్ చంద్రకర్ గారి అనుభవాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. సో నానాసాహెబ్ చంద్రకర్ యొక్క అనుభవాన్ని మనం ఒక కేస్ స్టడీగా తీసుకున్నాం. దాని ద్వారా మనకు బాబా గారి సమర్థత ఎలా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, సద్గురు స్ఫురణ ఇచ్చిన మేరకు. పోయిన సత్సంగంలో మనం దర్శించుకున్నాం. నానాసాహెబ్ చంద్రకర్ని బాబా గారే తమకి తాము తమరి వద్దకు రప్పించుకున్నారు. 4 జన్మల నుంచి నీకు నాకు పరిచయం ఉంది నానా, అందుకే నిన్ను పిలిపించుకున్నాను. గురువుగారితో ఉన్న రుణానుబంధం జన్మ జన్మలకు ఉంటుంది, అది శాశ్వతం. తర్వాత ఇప్పుడు ఆయనకి చంద్రకర్కి బాబా గారు శిక్షణ ఇచ్చి ఇప్పుడు అతడిని ఏ కార్యంతో అయితే బాబా గారు శరీరంతో, భగవంతుడు శరీరంతో అవతరించారో ఆ కార్యాన్ని నిర్వహించేందుకు, చంద్రకర్ పాత్రని నిర్వహించేందుకు అతడిని సంసిద్ధం చేయాలి. కాబట్టి తమ వద్దకు రప్పించుకున్నారు. అతడిని తమ కార్యార్థం సంసిద్ధం చేసేందుకోసంగా అతడికి తమ పట్ల నమ్మకాన్ని కలిగించారు. హరిశ్చంద్ర గుట్ట లీలతో విశ్వాసాన్ని కుదిరించారు. పద్మాలయ అడవుల్లో విఘ్నేశ్వరుడి దర్శనం, అక్కడ టీ ఇవ్వడం ద్వారా ఇలా అతడికి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించారు. తరచూ చంద్రకర్ బాబా గారి దర్శనార్థం వస్తూ వెళ్తూ ఉన్నారు. చాలామందికి చంద్రకర్ ద్వారా బాబా గారి గురించి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏ భక్తుడైతే తమ వద్దకు రప్పించుకున్నారో అతడి యోగక్షేమాలు వహించడం గురువు యొక్క బాధ్యత. అందుకే నువ్వు ఒకసారి నా పాదాల చెంత భారాన్ని మోపు, నేను భారాన్ని మోస్తాను అన్నారు కదా గురువు. అదే
కాబట్టి ఇప్పుడు ఆయన చంద్రకర్ యొక్క యోగక్షేమాలు ఎలా వహించారు అన్నదాన్ని గమనిద్దాం. యోగక్షేమం అంటే చంద్రకర్ యొక్క రక్షణ, చంద్రకర్ ఆరోగ్యం మరియు చంద్రకర్ యొక్క కనీస అవసరాలని తీర్చే బాధ్యత బాబా గారిదే. అది యోగక్షేమాలు వహించడం అంటే. ఇక్కడ రక్షణ అంటే ప్రాపంచిక రక్షణ ఉంటుంది, ఆధ్యాత్మిక రక్షణ ఉంటుంది. కారణం ఆయన డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి, జిల్లా కలెక్టర్ గారి వద్ద ఆయన సెక్రటరీగా పనిచేస్తున్నారు అని మనం చెప్పుకున్నాం కదా. అలాంటి చంద్రకర్కి ఉద్యోగరీత్యా రక్షణ అవసరం అవుతుంది, ఇతరత్ర కొన్ని ప్రమాదాలు ఎదురవుతుంటాయి, వాటి నుంచి కూడా రక్షణ అవసరం అవుతుంది. అది ప్రాపంచిక రక్షణ. ఇక ఆధ్యాత్మిక రక్షణ, గురువు సంరక్షణలో, గురువు శిక్షణలో కొన్ని సద్గుణాలు మనం సంతరించుకుంటాం, కొన్ని దుర్గుణాలని వదిలిపెట్టుకుంటాం. కాబట్టి మనం సంతరించుకున్న సద్గుణాలు చేజారిపోకుండాను, మనం తొలగించుకున్న దుర్గుణాలు తిరిగి మనలో జొరబడకుండా ఉండేందుకు గాను ఆయన మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తారు. అదే ఆయన ఇచ్చే ఆధ్యాత్మిక రక్షణ. ఇక రెండవది ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం ఉంటుంది, మానసిక ఆరోగ్యం ఉంటుంది. శారీరక ఆరోగ్యమా సద్గురు బాబా గారికి అసలు లెక్కలో లేనిది. ఇక మానసిక ఆరోగ్యం అంటే మనసులో ఉండే మాలిన్యాన్ని తొలగించటం. ఇక మూడవది నారసాబ్ చంద్ర గారికి కనీస అవసరాలైనటువంటి ఆహారం అనండి, వస్త్రాల నుండి వీటిని సమకూర్చటం. ఇది యోగక్షేమాలు వహించటం అంటే. ఇక్కడ ఒక్కొక్క దాన్ని మనం దర్శించుకుందాం. మొదట బాబా గారు ఏ విధంగా చంద్రకర్కి రక్షణ కలిగించారో చూద్దాం. ముందే మనం చేసా రక్షణలో మొదటిది ప్రాపంచిక రక్షణ తీసుకుందాం. ఎందుకంటే ప్రాపంచిక రక్షణ ఇచ్చి ఆయన పాదాల వద్ద స్థిరపరచుకుంటే కదా మన మనసు ఆధ్యాత్మికత వైపుకి మరలగలిగేది. సో మన కనీస అవసరాలు తీరాలి, మనకు అన్నిటికీ బాబా గారు ఉన్నారు, వారి రక్షణలో మనం ఉన్నాం అని మనం పదే పదే గమనించాలి. అప్పుడు మాత్రమే మనం నిశ్చింతగా ఉండగలం. అప్పుడు మన మనసు ఆధ్యాత్మికత వైపుకి మరలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చంద్రకర్ గారికి ప్రాపంచిక రక్షణ ఎలా ఇచ్చారు బాబా గారు చూద్దాం. ఈయన ముందు మనం చేశాను కదా, కలెక్టర్ గారి వద్ద ఈయన డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఓ పర్యాయం షిరిడి కూర్చున్నారు చంద్రకర్. కొన్ని రోజుల పాటు షిరిడిలో ఉన్నారు. ఇంతలో కబురు వచ్చింది, కోపర్గాంకి ప్రక్క రోజు అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ వస్తున్నారు. సో కలెక్టర్ గారి పర్యటనకి, ఆ కార్యక్రమానికి చంద్రకర్ అధికార రీత్యా హాజరు కావాల్సి ఉంది. ఇది ఆయనకు వచ్చిన సమాచారం. మరి ప్రక్క రోజు ఆయన కోపర్గా వెళ్ళాలి అని అంటే బాబా గారి అనుమతి కావాలి కదా. బాబా గారికి చెప్పుకోవాలి, బాబా గారి పాద నమస్కారం చేసి తన కోరికను చెప్తే ఆయన వెళ్ళిరా అని ఆయన అనుమతినిస్తారు, ఆశీర్వచనం ఇస్తారు. వారి శిరస్సు మీద చేయిపెట్టి, భక్తుడి శిరస్సు మీద చేయిపెట్టి, అలాగే ఊదితో బొట్టు పెట్టి వెళ్ళిరా. ఈ మూడు జరిగితేనే కదా అదొక సంపూర్ణమైనటువంటి అనుమతి లభించినట్టు. అలా చంద్రకర్ బాబా గారు వద్దకు వెళ్తే, బాబా కోపర్గా వెళ్ళాలి, కలెక్టర్ గారి కార్యక్రమం ఉంది అంటే బాబా ఏమన్నారు, రేపు వెళుదువుగానిలే. ఇంకా బాబా గారు ఆ మాట చెప్పినాక తను షిరిడి వదిలి వెళ్ళేందుకు లేదు, అనుమతిని ఇవ్వలేదు బాబా. చంద్రకర్ ఆగిపోయారు. జిల్లా కలెక్టర్ ప్రోగ్రాం అండి, కలెక్టర్ వస్తుంటే ఆయన వచ్చినా రాకపోయినా ముందు మనం వెళ్ళి ఉండాలి, ఆయన దగ్గర పనిచేస్తున్నాం, బాస్ కార్యక్రమం కదా, అది తప్పదు అది. కానీ బాబా గారి పట్ల ఎంతటి విశ్వాసం ఉందో చూడండి. ఆయన బాబా గారి మాటను విశ్వసించారు, ఆయన కోపర్గా వెళ్ళలేదు. ప్రక్క రోజు బాబా గారి అనుమతి లభించింది, కోపర్గా వెళ్ళాడు. అప్పుడు ఆరోపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సాటి అధికారులు నిన్ననే కలెక్టర్ గారు వస్తామని మనకైతే కార్యక్రమం ఇచ్చారు కదా, ఆ షెడ్యూల్ ప్రోగ్రాం ఇచ్చారు, కానీ తిరిగి ఆయన ఆ రోజు రావట్లేదు అంటే ఏదైతే ఆ ప్రోగ్రాం ఖరారుగా జరిగిందో ఆ తారీఖున ఆయన రావడం లేదని, ప్రక్క రోజు అంటే ఈ రోజు వస్తామని మనకు టెలిగ్రామ్ వచ్చిందండి అని అన్నారు. కాబట్టి చంద్రకర్ ఈ రోజే వెళ్ళాడు, ఈ రోజే కలెక్టర్ వచ్చాడు, ఆయన కార్యక్రమం పాల్గొన్నారు. ఉద్యోగ రీత్యా చంద్రకర్కి ఎటువంటి సమస్య రాలేదు. మరి కలెక్టర్ గారి టెలిగ్రామ్ కోపర్గాంకి వచ్చినట్టు బాబా గారికి ఎలా తెలిసింది? ఎలా తెలిసింది బాబా గారికి? ఆయన ఏమైనా టెలిగ్రామ్ చూసారా? లేదు. మరి ఎలా తెలిసిందంటే బాబా గారు సర్వజ్ఞులు, సర్వజ్ఞత్వం, దైవశక్తులు, సాక్షాత్ పరబ్రహ్మే
అది పరిపూర్ణ అవతారం కాబట్టి ప్రత్యేకంగా సంతరించుకోవాల్సిన అవసరం లేదు. స్వతహాగా ఉన్నవే దైవీ శక్తులు. అవేంటి? సర్వజ్ఞత్వం, ఎక్కడ ఏం జరిగినా వారు తెలుసుకోగలగటం. సర్వవ్యాపకత్వం, ఒక్క క్షణంలోనే తాము కోరుకున్న చోట తాము కోరుకున్న రూపంలో ఆయన ప్రత్యక్షం కాగలగటం. ఒకే సమయంలో వివిధ స్థలాలలో వివిధ రూపాలతో ప్రకటన కాగలగటం. సర్వవ్యాపకత్వం, సర్వాంతర్యామిత్వం, మన అంతరాత్మగా ఆయనకు ఉన్నారు కాబట్టి మన మనసులో వచ్చే ప్రతి ఆలోచనని ఆయన తెలుసుకోగలగటం. అలాగే సర్వ సామర్థ్యం, సర్వ సమర్థత, అనుకున్న క్షణంలోనే దేనినైనా వేణినైనా సృష్టించగల సమర్థులు. ఇవి భగవంతుడి శక్తులు, దైవీ శక్తులు. ఇలా ఈ దైవీ శక్తి తరచూ మన చంద్రకర్కి అనుభవానికి వస్తూ ఉంది. సర్వజ్ఞత్వానికి ఉదాహరణ చెప్పుకున్నాం మన హరిశ్చంద్ర గుట్ట మీద ఆయన నీరు అడిగారు, అది బాబాగారికి తెలిసింది. అలాగే అక్కడ నీరు సృష్టించారు, అక్కడే బిల్లుడుగా బాబాగారు ప్రకటమయ్యారు. అలా సర్వజ్ఞత్వాన్ని, సర్వసమర్థతను, సర్వవ్యాపకత్వాన్ని మనం హరిశ్చంద్ర గుట్ట లీలలో కొన్నిసార్లు దర్శించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ సర్వజ్ఞత్వాన్ని మరోసారి మనం దర్శించుకున్నాం కదా. ఇప్పుడు బాబాగారి సర్వాంతర్యామిత్వాన్ని మరి అది కూడా చంద్రకర్కి తెలియాలి కదా. ఓ పర్యాయం ఏం జరిగిందంటే, నానాసాహెబ్ చంద్రకర్ షిరిడీకి వచ్చున్నారు. బాబాగారికి ఆయన స్వయంగా పోలీలు తయారు చేసి, బొబ్బట్లు అంటాం మనం ఇక్కడ, అవి తయారు చేసి బాబాగారికి నివేదించారు. బాబాగారు వద్ద కూర్చున్నారు మసీదులో. ఆయన ఈయన ఉద్దేశం ఏంటి? బాబాగారు స్వీకరిస్తారు, స్వీకరించిన పిదప ఆ నైవేద్యాన్ని, ఆ ప్రసాదాన్ని తను భుజించాలా అని. చాలాసేపు కూర్చున్నప్పటికీ ఎందుకో తెలియదు, బాబాగారు దానిని ఆయన స్వీకరించలేదు. సరే చంద్రకర్ చూసి చూసి వెళ్ళి చావడి వద్ద కూర్చున్నారట. సరే బాబాగారు పిలిపించారు, నానా వెళ్ళిపోయావేంటి? లేదు బాబా, మీరు తమకు నేను పోళీలు నివేదించాను, మీరు కాస్తైనా తీసుకోలేదేంటి అన్నారు. అదేంటి నేను తీసుకోలేదా? లేదు బాబా, చూడండి పోళీలు అలాగే ఉన్నాయి కదా, బాగా చూడు, నేను స్వీకరిస్తున్నాను కదా అన్నారు బాబా. ఇప్పుడు చంద్రకర్ చూస్తే ఆ పోళీల పైన సూక్ష్మజీవులు చాలా వరకు వాలి ఉన్నాయి, అవి తింటూ ఉన్నాయి. అప్పుడు అంటే బాబా చెప్పారు, మరి అవి భుజిస్తే నేను భుజించినట్టు కాదా, వాటిలో నేను లేనా అన్నారు. బాబా, అవి తింటే మీరు తిన్నట్టు, వాటిల్లో మీరే ఉన్నట్టు నాకు ఎలా అనుభవానికి రావాలి అని చంద్రకర్ అడిగాడు. అప్పుడు బాబాగారు చేతులతో ఒక సైగ చేశారట. ఆ సైగకి అర్థం చంద్రకర్ ఒక్కడికి మాత్రమే తెలుసట. చంద్రకర్ భార్యకు కానీ, చంద్రకర్ స్నేహితులకు కానీ, కుమారులకు కానీ ఎవరికి తెలియదు. ఒక్క చంద్రకర్కి మాత్రమే ఆ సైగకి అర్థం తెలుసు. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది. అంటే ఇప్పుడు ఏమైంది? అమ్మో, నా మనసులో ఉన్న ఈ భావన బాబాగారు ఒక్కరికే తెలిసింది, నాకు తప్ప ఎవరికి తెలియదు అనుకున్నా, అది అత్యంత రహస్యం అనుకోండి. ఇది బాబాగారు కనుక్కున్నారు కదా, వారు తెలియచేస్తున్నారు కదా. అంటే బాబాగారు ఎక్కడున్నారు? నాలో ఉన్నారు. ఎప్పుడైతే బాబాగారు నాలో ఉన్నారు అన్నది నిజమో, నాకు అది అనుభవానికి వచ్చిందో, మరి ఆ సూక్ష్మజీవుల్లో కూడా బాబాగారు ఉన్నారు కదా. అలా బాబాగారి సర్వాంతర్యామిత్వాన్ని, అందరిలోనూ బాబాగారే ఉన్నారు అని అది కూడా నానాసాహెబ్ చంద్రకర్కి అనుభవానికి వచ్చింది. అలా అతడి బాబాగారి పట్ల అతడికున్న విశ్వాసం అంచెలంచెలకు ఎదుగుతూ ఉంది. ఇక రక్షణ, ఉద్యోగరీత్యా రక్షించారు. ఇప్పుడు ఇతరత్ర ఎదురయ్యే ప్రమాదాలు ఉంటాయి కదా, ఆ ప్రమాదాల నుంచి బాబాగారు ఆయన్ని ఎలా కాపాడారో చూద్దాం. ఒక పర్యాయం పూణే దగ్గర నానాసాహెబ్ చంద్రకర్, లేలే శాస్త్రి అని చంద్రకర్కి మంచి మిత్రుడు ఆయన. ఈ ఇద్దరు టాంగాలో ప్రయాణం చేస్తున్నారు పూణే నగరం దగ్గర. సరే గుర్రం కాస్త బెదిరింది, గుర్రం పైకి లేచిందట. టాంగా మంచి స్పీడ్గా వెళ్తున్న టాంగా పడిపోయింది. ఇద్దరు వయసురీత్యా పెద్దవారు, చంద్రకర్ కానీ లేలే శాస్త్రి కానీ. చాలా భయపడిపోయారు, అసలు ప్రాణాలు కోల్పోతున్నాం అని అనుకున్నారు. టాంగా పడిపోయింది, వేగంగా వెళ్ళే టాంగా. కానీ అదృష్టవశాత్తు ఇద్దరికి
చిన్నపాటి గాయం కూడా కాలేదు. ఇద్దరు చక్కగా లేచి నుంచున్నారు. బాబా గారికి అక్కడి నుంచి ఆయన నమస్కరించుకున్నారు. బాబా నన్ను కాపాడారు, నా ప్రాణం పోవాల్సింది రోజు. సో నా ప్రాణం పోకుండా మీరు కాపాడారు బాబా అని అక్కడి నుంచి ఆయన బాబా గారికి నమస్కరించుకున్నారు. ఇక్కడ షిరిడీలో ఏం జరిగిందంటే, బాబా గారు మసీదులో కూర్చుంటారు కదా, ఈ రెండు చేతులు ఆయన శంఖంలాగా పూజించి శంఖం ఊతారు కదా, భం భం అని అలా గట్టిగా ఊదారట. అంటే ఏదో ఎవరో మరణాన్ని ఆయన అదే రోజు మసీదులో కూర్చుని సూచించారు. బాబాగారు అన్నారు, అందరూ అదిరిపోయారు, ఏంటి బాబాగారు ఏదో సూచిస్తున్నారు, ఎవరి గురించి అంటే అప్పుడు చెప్పారు ఆయన, నాన్న మరణించబోతూ ఉన్నాడు, నేను అతడిని మరణించనిస్తానా, అంటే నాన్న చావబోతున్నాడు, నేను అతడిని చావనిస్తానా, విల్ ఐ పర్మిట్, విల్ ఐ అలౌ ఇట్. అంటే తన భక్తుడు చనిపోకుండా ఆయన కాపాడుకుంటున్నాడు. చనిపోవడానికి అక్కడ రంగం సిద్ధమైంది, ప్రమాదం జరగబోతుంది, నానా ఇస్ గోయింగ్ టు డై, విల్ ఐ అలౌ హిమ్ టు డై. ఎక్కడండి ఎంత సమర్థులండి. నేను మనం చేశాను మొన్ననే మీకు ఈ లైఫ్ ఆఫ్ సాయిబాబాలో నుంచి మనం చెప్పుకుంటున్న ఈ నానాసాహెబ్ చంద్రకర్ గారి వివరాలు. లైఫ్ ఆఫ్ సాయిబాబా ఇంగ్లీష్ గ్రంథం, దీన్ని రచించిన వారు బివి నరసింహస్వామి గారు. వీరు మైలాపూర్ మన చెన్నైలో ఒక బాబాగారి మందిరం కట్టించున్నారు. చాలా బాగుంటుంది. ఎవరైనా సరే చెన్నై వెళ్ళినప్పుడు ఆ మందిరాన్ని దర్శించుకుని రండి. అందులో వివరాలు మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. అలా బాబా అన్నారు ఆ రోజు. సరే బాబా ఇలా అన్నారేంటి, నానాకి ఏమైంది అని భక్తుల్లో ఉండే ఆసక్తి. తర్వాత చంద్రకర్ తిరిగి షిరిడికి వచ్చినప్పుడు ఆయన చెప్పారు, ఇట్లా అండి ఫలానా రోజు ఇలా జరిగింది, మేము అసలు చనిపోయాం అనుకున్నాం, కానీ అదృష్టం బాబాగారు మమ్మల్ని కాపాడారు, మాకు చిన్నపాటి గాయం కూడా కాలేదండి. అది బాబాగారి మాటకు అర్థం. కాబట్టి ఆ రోజుకు ఆయా సందర్భాలలో బాబాగారి మాటలు అస్పష్టంగా ఉంటాయి, మనకు అర్థం కాకుండా ఉంటాయి. కానీ కొద్దిగా సమయం గడవాల. సమయం గడిచిందంటే ఖచ్చితంగా మనకు బాబాగారి మాటలు మనకు అర్థమవుతాయి, మన అనుభవానికి వస్తాయి కూడా. అందుకు బాబాగారి పట్ల శ్రద్ధ అవసరం, సహనం అవసరం. అందుకు బాబాగారు కోరింది శ్రద్ధ, సహనం. ఇప్పుడు చూడండి, చంద్రకర్ బాబాగారి భక్తుడు, లేలే శాస్త్రి కాదు. కానీ చంద్రకర్ బాబాగారి భక్తుడైనందువల్ల చంద్రకర్ మిత్రుడైనటువంటి లేలే శాస్త్రికి కూడా బాబాగారి రక్షణ లభించింది. చాలా ముఖ్యమైన మాట. బాబాగారి భక్తులతో మనం సాంగత్యం కనుక చేస్తే వారితో పాటుగా మనకు కూడా బాబాగారి రక్షణ లభించే తీరుతుంది. పరిపూర్ణంగా విశ్వసించండి. అందుకు సాయి భక్తులతో మనకున్నటువంటి సాంగత్యం అన్ని విధాల మంచిది. మరి చంద్రకర్ని ఉద్యోగరీత్యా రక్షించారు, చంద్రకర్ మిత్రుడిని ప్రమాదం నుంచి కాపాడారు. మరి ఇంకో సందర్భంలో చంద్రకర్ గారి అమ్మాయి మైనతాయి, ఈ అమ్మాయి ప్రసవేదన పడుతూ ఉంది, నిండు గర్భిణి, ప్రసవ సమయం దగ్గరకు వచ్చింది. అప్పట్లో ఇప్పుడు మాదిరి మన వైద్య సదుపాయాలు లేవు కదా. జామ్నీర్లో అప్పుడు ఆయన పనిచేస్తున్నారు. జామ్నీర్ అంటే జల్గామ నుంచి 30 మైళ్ళట. అప్పుడు రైలు కనెక్షన్ లేదు, రైలు మార్గం లేదు. జల్గామలో దిగితే రైల్లో అక్కడి నుంచి 30 మైళ్ళు టాంగాలో పోవాలి లేదా నడిచిపోవాలి. అలాంటి ఊరు. అక్కడ అమ్మాయి ప్రసవ వేదన పడుతూ ఉంది, భరించలేనంతగా ఉంది. ఆ పాప అక్కడి నుంచి ప్రార్థించింది, బాబా నా ప్రాణం కాపాడండి. చాలా విచిత్రం ఏంటంటే, దురదృష్టం, దుర్దైవం కారణంగా అమ్మాయి కన్సీవ్ అయిన తర్వాత, గర్భం దాల్చిన తర్వాత కొన్ని మాసాలకి భర్త చనిపోయాడండి. ఇప్పుడు ఆవిడ విధవరాలు. సరే, అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది, వాళ్ళందరూ బాధ ఉంది. ఇంక ఈ అమ్మాయి ప్రసవేదన పడుతూ ఉంటే ఇంకా బాధగా ఉంది. ఎలా ఈ నొప్పులు ఎలా భరిస్తుందో, ఏమవుతుంది ఏంటోనని చంద్రకర్ కూడా బాబా గారిని అక్కడి నుంచి ప్రార్థించారు. ఇక్కడ మరి సహాయాన్ని కానీ సలహాను కానీ కోరిన తక్షణమే ఇవ్వగలవాడను. బాబాగారిని కోరితే చాలు. మైనతాయి ప్రార్థించింది,
చంద్రకర బాబాగారి ముఖ్యమైనటువంటి భక్తుడు. సరే, వెంటనే షిరిడీలో ఏం జరిగింది, బాబాగారు మసీదులో కూర్చొని ఉన్నారు. వెంటనే అక్కడ రామగిరి బువా అనే ఒక సాధువు ఉన్నారు. ఆయనకి ఖాండేష్లో ఉండే వారి ఊరికి వెళ్ళాలా అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఎవరిచ్చారు చూడండి. ఇదే సమయానికి టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఖాండేష్లో ఉండే వాళ్ళ ఊరికి వెళ్ళాలని రామగిరి బువాకి ఇప్పుడే ఆలోచన వచ్చింది. సరే, మసీదుకి వచ్చారు. బాబా నమస్కారం పెట్టుకొని బాబాగారి పాదాలకి, నేను మా ఊరి వరకు వెళ్ళొస్తాను బాబా, తమరి అనుమతిని, ఆశీర్వాదాన్ని, ఊది ప్రసాదాన్ని ఇచ్చి పంపండి. బాబాగారు సరే వెళ్ళిరా, మీ ఊరికి వెళ్ళిరా, కానీ ముందు జామ్నీర్లో చంద్రకర్ ఉన్నారు, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని, చంద్రకర్ ఏంట ఆగు, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కో, పిదప అక్కడి నుంచి సాగు. చూడండి భాష ప్రయోగం, ఆ పద ప్రయోగం ఎంత బాగుంటుందో. ఈ లీల మనకు సచ్చరిత్రలో ఉంది, మణమ్మ గారి అనువాద గ్రంథంలో ఉంది, 33వ అధ్యాయం. అమ్మ రాసిన పదమే ఇది. ముందు చంద్రకర్ ఇంటికి వెళ్ళు, అక్కడ కాసేపు ఆగు, వారి క్షేమ సమాచారం తెలుసుకున్నాక ముందుకి సాగు, ఆగు సాగు. ఇటువంటి అందమైనటువంటి తెలుగు భాష ప్రయోగం మనం మణమ్మ గారి అనువాదంలో గమనించవచ్చు అని బాబా చెప్పారు. సరే, శ్యామను పిలిచారు. శ్యామ అట్కర్ రాసినటువంటి హారతి పాటను కాగితంపై రాసి చంద్రకర్కి పంపు, చంద్రకర్ చూస్తాడు. చంద్రకర్ అప్రూవల్ కావాలా అంటే ఆయన కూడా సమ్మతించాలన్నది బాబా గారి ఉద్దేశం అని అంటారు పెద్దలు. తర్వాత కొంత ఊది పొట్లాన్ని చంద్రకర్కి పంపు, అంటే మైనతాయిని రక్షించుకోవాలి, తన భక్తుడి కుమార్తె ఆవిడని రక్షించుకోవాలి. సరే, శ్యామ బాబాగారు చెప్పినట్టుగా అట్కర్ గారు రాసినటువంటి పాటని కాగితంపై రాసి ఈ రామగిరి బువాకి ఇచ్చారు. తర్వాత ఊది ప్యాకెట్ని కూడా, కొంత ఊది పొట్లాన్ని చంద్రకర్కి మని ఇచ్చి, ఎలాగూ ఈ రామగిరి బువాకి బాబా గారు ఇచ్చినటువంటి అనుమతి ఉంది, ఆశీర్వాదం ఉంది, కొంత ఊది ఇచ్చి పంపారు. బాపుగీర్ వెళ్ళిరా. రామగిరి బువాని ఒక్క బాబా గారు మాత్రమే బాపుగీర్ అని పిలిచేవారట. అప్పుడు ఆయన చెప్పారు, బాబా బాగానే ఉంది, నేను జలగాం వెళ్ళాలి, అక్కడి నుంచి జామనేరు వెళ్ళాలి, జలగా వెళ్ళేందుకు రూపాయి 14 అణాల రైల్వే టికెట్ ఛార్జీ అవుతుంది బాబా. ఇక నా వద్ద 2 రూపాయలు ఉన్నాయి, అందులో రూపాయి 14 అణాలు పోతే ఇంకా 2 అణాలే మిగులుతాయి, నేను ఆ 2 అణాలతో నేను జామ్నీర్కి వెళ్ళగలనా అని అంటే బాబా చెప్పారు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు, అన్నీ సమకూరుతాయి, పో, నువ్వు నిశ్చింతగా వెళ్ళు, అన్నీ సమకూరుతాయి. ఎందుకు సమకూరు? చెప్తున్నది ఎవరు? సర్వసమూర్తులు, సాక్షాత్తు పరబ్రహ్మ. సరే, బాబా గారి పట్ల పూర్తి విశ్వాసంతో ఈ రామగిరి బువా ముందుకు కదిలాడు. జలగాం వరకు రైలు టికెట్ తీసుకున్నారు ఆయన. జలగాంలో బాగా రాత్రి 10 గంటల టైం ఉంటుందంట. అక్కడ దిగారు ఆయన. మనసులో బిక్కు బిక్కుమంటుంది. ఉన్నది 2 అణాలు. జలగాం నుంచి 30 మైళ్ళు అంటే ఇంచుమించు 48 కిలోమీటర్లు. అంత దూరం టాంగాలో పోవాలి, లేక నడిచిపోవాలి. నడిచి వెళ్ళడం సాధ్యమయ్యే పని కాదేమో. మరి టాంగాలో వెళ్ళేందుకు ఉన్న 2 అణాలు సరిపో, ఎలా అనుకుంటూ బయటకు వస్తున్నాడు. బయట ఎవరో ఒక సిపాయిలాగా ఉన్నాడు, ప్యాంట్ వేసుకొని. అతడు అడుగుతున్నాడు, షిరిడి నుండి వచ్చిన బాపుగీర్ ఎవరండి? ప్రయాణికులు దిగుతారు కదా రైల్లో, వాళ్ళని ఉద్దేశించి అడుగుతున్నారు ఆయన. షిరిడి నుండి వచ్చిన బాపుగీర్ ఎవరండి అని అడుగుతున్నాడు. అరే, నా పేరే కదా. వెళ్ళి, అవునండి నేనేనండి బాపుగిరిని. అయితే ఏంటి? మిమ్మల్ని చంద్రకర్ తీసుకురమ్మన్నారండి, టాంగా బండి సిద్ధంగా ఉంది, రండి వెళ్దాం, అన్ని సౌకర్యాలు సమకూరుతాయి, నువ్వు వెళ్ళు అని బాబాగారు చెప్పింది ఎందుకే కదా. విశ్వాసం ఉంచితే బాధ్యత అంతా వారిదే. మనం వారిపై భారాన్ని మోపేందుకు, ఆ పరిపూర్ణంగా వారిని విశ్వసించేందుకు మనలో ఏమైనా సందిగ్ధత ఉంటే అది మన లోపమే తప్ప, బాబాగారు మాత్రం ఆయన మాటను ఎప్పటికప్పుడు ఆయన నిలబెట్టుకుంటూ ఉంటారు. చాలా సంతోషించాడు రామగిరి బువా. వెళ్ళి టాంగాలో కూర్చున్నాడు. చాలా వేగంగా టాంగా పరుగులు తీసింది. మధ్యలో దగ్గర ఆపాడు ఆయన. ఆపి, అయ్యా గుర్రానికి
నీళ్లు తాగిద్దాం, ఏదో మన దగ్గర మామిడి పళ్ళు ఉన్నాయి, పేడ పాలకోవ బిళ్ళలు ఉన్నాయి, తర్వాత బెల్లపు అప్పాలు ఉన్నాయండి, ఇవి తిని నీరు త్రాగి మనం కూడా కాస్త విశ్రమించి మళ్ళీ తిరిగి ప్రయాణం చేద్దాం అని అన్నాడు. సరే, ఇవన్నీ కూడా వాళ్ళు తిన్నారు. తిరిగి ప్రయాణం అయి తెల్లవారుతుంది అనగా జామ్నీర్ చేరుకున్నారు. జామ్నీర్ చేరేసరికి ఈయన కొంతగా నేచర్ కాల్, మూత్ర విసర్జన, యూరినల్స్కి వెళ్లాల్సి వచ్చింది. ఆయన వెళ్ళి వచ్చేసరికి టాంగా లేదు, గుర్రాలు లేవు, టాంగా నడిపిన వాడు కూడా లేడు. ఆశ్చర్యం, అరే ఈ కాసేపట్లో ఎక్కడికి వెళ్ళిపోయాడు? సరే, వచ్చిన పని ఏంటి? చంద్రకను కలవాలి, బాబాగారు ఆగినది కదా. వెళ్ళి విచారించాడు, ఎక్కడ చంద్రకర్ ఇల్లని. ఎవరో చెప్పారు. సరే, వెళ్ళి ఆయన ఇంటి ముందు అరుగుంది, అరుగు మీద కూర్చున్నాడు. నౌకర్తో లోపలికి కబురు పంపారు. ఇటా నేను షిరిడి నుండి వచ్చానండి, రామ్గిర్ బో అని బాబాగారు పంపారు. సరే, చంద్రకర్ తెలిసింది, లోపలికి పిలిపించుకున్నారు. వెళ్ళంగానే, అయ్యా ఇదిగోండి బాబాగారు తమరికి ఊది ఇవ్వమన్నారండి, ఇదిగోండి అట్కర్ గారు రాసినటువంటి హారతి పాట మీకోసం ఇవ్వమన్నారు. సరే, ఆయన ఊది తీసుకున్నారు. అంటే అప్పటికి చంద్రకర్ ఎంతోమందికి ఊది ఇచ్చేవారు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు. ఆ సందర్భంలో ఇంట్లో ఊది లేదు. బాబాగారు ఊది పంపారు. ఇప్పుడు ఆ ఊది వచ్చిందో లేదో వెంటనే భార్యను పిలిచాడు. ఒక గ్లాస్ నీరు తీసుకో, ఆ నీటిలో చిటికెడు ఊది వేసి అమ్మాయికి త్రాగించు అన్నాడు. ఆవిడ వెళ్ళి అమ్మాయికి నీరు త్రాగించింది, చిటికెడు ఊది వేసి. ఆ నీరు లోనికి వెళ్ళిందో లేదో తక్షణం అమ్మాయి బాధ ఉపశమించింది, సుఖమైనటువంటి ప్రసవం జరిగింది. అలా బాబాగారు మేనతాయిని రక్షించారు. సరే, ఈయన చంద్రకర్ హారతి పాట పాడాడు ఆ సమయంలో చెప్తారు. సరే, పాట అయిన తర్వాత ఇంకా ప్రసవం అయిపోయింది సుఖంగా, అందరి మనసు తేలిక పడ్డాయి కదా, పెద్ద ప్రమాదం, పెద్ద గండం గడిచింది కదా. సరే, అందరూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు రామ్గిర్ బాబుకి ఆశ్చర్యంగా ఉంది. ఆ టాంగా నడిపినాడు రాలేదు మరి అక్కడికి. అడిగాడు, చంద్రకర్ గారు మీరు టాంగాని పంపారు కదా, అసలు ఆ టాంగా కనబడలేదు, టాంగా నడిపిన వాళ్ళు లేడండి, ఎటపోయారు అంటే ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. టాంగా ఏంటండి, టాంగా నడిపినవాడు ఏంటండి, నేను టాంగా పంపనే లేదు, మరి మీరు వస్తారో నాకు తెలియదు కదా, నాకు ఎలా తెలుస్తుంది, నాకు తెలియకుండా నేను మీ వద్ద టాంగా మీకోసం నేను ఎలా పంపుతానండి అని ఆయన అన్నాడు. కానీ బాబాగారు చెప్పింది వాస్తవం, ఈయన జలగాంలో దిగింది వాస్తవం, అక్కడి నుంచి టాంగాలో వచ్చింది వాస్తవం. చంద్రకర్కి తెలియదు. ఎవరు తెలుసు? ఒక్క బాబాగారికే తెలుసు. అప్పుడు అర్థమైంది ఈ ఏర్పాట్లన్నీ బాబాగారే చేశారు అని. దీనికి బాబాగారే ఒక సూచన ఇచ్చారు కూడా, సూక్ష్మంగా ఉంటాయి బాబాగారు ఇచ్చే సూచనలు. అయితే ఆ సమయానికి మనకు అది స్ఫురించు, అది దురదృష్టం అంతే. బాబాగారు రామ్గిర్ బాబుని ఏమని పిలిచేవారు? బాపుగీర్ అని ఒక్క బాబాగారే పిలిచేవారు ఆయన్ని అని ముందు చెప్తున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ కూడా రైల్వే స్టేషన్లో దిగంగానే ఈయన మనసులో భయం ఉంది, బిక్కు బిక్కు అంటున్నాడు, ఎలా పోగలం అని. సో ఒక ప్రాపంచిక చింతనలో ఉంటే ఒక అసలైనటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. ఈ సిపాయి ఏమన్నారు? రామ్గిర్ బాబు ఎవరండి అనలేదు, బాపుగిర్ బాబు ఎవరండి, బాపుగిర్ బాబు ఎవరండి అని అడుగుతున్నాడు. మరి బాపుగిర్ అని పిలిచేది ఒక్క బాబాగారు కదా, అది గుర్తొచ్చుంటే అరే బాబాగారే అని మనసుకు వచ్చేది. ఆహా, అలా రానివారు. అదే మాయ. కారణం మనసులో ఉండే అలజడి, భయం ఆ సత్యాన్ని గ్రహించనీయదు. సరే, ఇప్పుడు ఆయన మనసుకు వచ్చింది, ఓహో నన్ను బాపుగిర్ బాబు అని పిలిచాడండి, అంటే బాబాగారి పిలుస్తారా అలా, కాబట్టి వచ్చింది బాబాగారే. సో ఏర్పాటన్నీ చేసింది బాబాగారే. ఎవరి కోసం? తన భక్తుడి కూతురుని రక్షించుకోవడం కోసం. చూడండి, అమ్మాయిని రక్షించడం కోసం టాంగా తనే అయ్యారా? టాంగా అంటే జీవం లేనిది, గుర్రం జంతువు తనే అయ్యారా? టాంగా నడిపినవాడు మనిషి తానే అయ్యారా? నీరు త్రాగారు, నీరు త్రామే అయ్యారా? బెల్లపప్పాలు, మామిడి పళ్ళు, పేడాలు ఇవన్నీ ఆయన అయ్యారు కదా. అంటే చూడండి, భక్తురాల్ని రక్షించుకోవడం కోసంగా ఇన్ని రూపాలు తామే ధరించాల్సి వచ్చింది. కాబట్టి చూడండి, ఆ గుర్రం తానే లాక్కొచ్చారు బండిని అక్కడ దాకా. ఇది వారి సర్వసమర్థత. సంకల్ప మాత్రంతో ఎన్ని రూపాలనైనా ఆయన సృష్టించగలరు, ఆయనే ఆ రూపాల్లో సంచరించగలరు. ఇది బాబాగారి సమర్థత. బాబాగారితో పరిచయం ఉంటే చాలామందికి ఇలాంటి అనుభవాలు వచ్చున్నాయండి. చాలామందికి వచ్చే ఇలాంటి అనుభవాలు.
కేవలం సచరిత్రలో మాత్రం ఉంది అని అనుకోవద్దు. ఇలాంటి అనుభవం మణిమ్మ గారికి కూడా ఉన్నది. నేను జనవరి 28 అమ్మగారి జన్మదినం. ఆ రోజున అమ్మగారి మరికొన్ని అద్భుతమైనటువంటి అనుభవాలు నేను మళ్ళీ ఆ రోజు మనవి చేస్తాను. చాలా సంతోషం. మణిమ్మ గారి జీవితం ధన్యం అనే వీడియోని వేలాది మంది వీక్షిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు నాతో పంచుకుంటున్నారు. చాలా సంతోషం. ఇలా మీ ప్రోత్సాహం ఉండాలని నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు. అలా స్పందిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇలాంటి అనుభవాలు అమ్మగారికి కూడా ఉన్నాయి, చెప్తాను మళ్ళీ. ఇప్పుడు చంద్రగారికి అర్థమైంది, బాబా గారు నన్ను ఎంతగా రక్షించుకుంటూ ఉన్నారు. ఇలా ప్రాపంచిక రక్షణ ఇలా ఉంటుంది. అలాగే బాబా గారు ఆయన ఆధ్యాత్మికంగా రక్షించుకోవాలి కదా. ముందు మనం ఏం చెప్పుకున్నాం, ఉద్యోగరీత్యా ఆయన ఎలా రక్షించారో చెప్పుకున్నాం కలెక్టర్ గారి కార్యక్రమం అప్పుడు. తర్వాత రెండవసారి ఆయన ఎలా ఆ ప్రమాదం నుంచి లేలే శాస్త్రిని చంద్రకర్ని కాపాడారో చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి మైనతాయిని ఎలా రక్షించారో చెప్పుకున్నాం. ఇప్పుడు బాబా గారికి ఆయన్ని ఆధ్యాత్మిక రక్షణకి ఎలా సంసిద్ధం చేస్తున్నారో చూడండి. ఆధ్యాత్మిక రక్షణ కోసం ఒక ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అని అంటే మన సహచర్యం చాలా ప్రధానం. ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం అన్నది చాలా ప్రధానం. ఒకసారి దీనికి కూడా చంద్రకర్కి బాబా గారి చక్కటి బోధ ఉంది. ఒక హరిదాస్ చంద్రకర్తో తరచూ షిరిడి వస్తూ ఉండేవారట. ఒక పర్యాయం ఇద్దరు అలా షిరిడీకి వచ్చారు. ప్రక్కరోజు అహ్మద్ నగర్కి వెళ్ళాలి ఇద్దరు. కారణం ఏంటి, హరిదాస్కి అహ్మద్ నగర్లో ఒక హరికథ కార్యక్రమం ఉంది. దాన్ని కనుక చేస్తే ఆయనకి సంభావన వస్తుంది. సరే, హరిదాసు చంద్రకర్ ఇద్దరు షిరిడి వచ్చారు, బాబా గారిని దర్శించుకున్నారు. మరి ప్రక్కరోజు అహ్మద్ నగర్ వెళ్ళాలి అని అంటే వీళ్ళు రైలుకి వెళ్ళాలి కదా, కోపర్గాం తిరిగి వెళ్ళాలి కదా. బాబా గారి అనుమతిని కోరారు. బాబా మీరు అనుమతిస్తే మేము తిరిగి వెళ్తామండి అంటే బాబా గారు చెప్పారు, సరే మీరు భోజనం చేసి వెళ్తురు కానీ అన్నారు బాబా గారు. అంటే వీళ్ళ ప్రకారం ఏంటి, సమయం దగ్గరకు వస్తుంది, వెంటనే బయలుదేరితే కానీ కోపర్గాం టాంగాలో వెళ్ళలేము, ఆ సమయానికి వెళ్తే కానీ రైలు పట్టుకోలేము అని వీళ్ళ భావన. కానీ బాబా గారు ఏమంటున్నారు, తొందరపడకండి, భోజనం చేయండి, మీరు కోపర్గా వెళ్తురు కానీ అని అన్నారు. చంద్రకర్క బాబా గారి పట్ల పూర్తి విశ్వాసం. ఆయన భోంచేసేందుకు ఆగారు. సరే, భోజనం కాస్త ఆలస్యమైంది, ఆయన భోంచేసే ఆయన బయలుదేరదాం అనుకున్నారు. కానీ ఈ ప్రక్కన ఉండే హరిదాస్కి బాబా గారి పట్ల అంతగా ఆయన మాటల పట్ల విశ్వాసం లేదు. కానీ హరిదాసు హరికథలు ఏం చెప్తారు, భగవంతుడి పట్ల గురువుల పట్ల విశ్వాసం ఉండాలి ఉండాలని చెబుతుంటారు. కానీ ఆచరణలోకి అది రాలేదు. చెప్పడం చాలా సులువు, ఆచరించటం చాలా కష్టం. అప్పుడైనా ఇప్పుడైనా ఎవరికైనా అంతే. ఆచరించడమే కదా గురువుకు కావాల్సింది. సో ఆచరించినంతకాలం ఇలా చెప్పుకోవడం వినటం సత్కాలక్షేపం అవుతుంది. కానీ ఆచరిస్తే వచ్చే ఫలితం చెప్తే వస్తుందా, వింటే మాత్రమే వస్తుందా? చెప్పినా విన్నా మనందరం చివరికి బాబా గారు చెప్పిన దాన్ని ఆచరించే దిశగా వెళ్ళి ఆచరిస్తేనే ఈ అన్నిటి ప్రయోజనం మనకు దక్కుతుంది. సరే, ఇక్కడ హరిదాస్కి ఎందుకో అటువంటి విశ్వాసం లేదు బాబా గారి పట్ల. అందుకని ఆయన ఏం చేశారు, ఆయన పాటికి బయటకు వచ్చారు మసీదు నుంచి, టాంగ చూసుకొని కోపరగా వెళ్ళిపోయాడు. సరే, ఆ రైలు సమయానికి వచ్చామనుకున్నాడు. అమ్మయ్య నేను సమయానికి వచ్చాలే అని అనుకున్నాడు. రైలు ఆలస్యమైంది, ఆలస్యం అవుతూ ఉంది, బాగా ఆలస్యమైంది. కోపరగావులో తినేదానికి కూడా ఏమీ లేదు. ఆకలితో నకనకలాడుతూ ఉన్నాడు ఈ హరిదాస్. ఇక్కడ షిరిడీలో చంద్రకర్ మాత్రం చక్కగా బాబాగారు చెప్పినట్టుగా భోజనం చేశారు, టాంగా పట్టుకొని కోపర్గా వెళ్ళారు. ఈయన వెళ్ళిన తర్వాతే రైలు వచ్చింది. అక్కడ ప్లాట్ఫామ్ మీద ఆయన హరిదాస్ ఉన్నారు కదా, ఆయనతో అన్నారు, చూడయ్యా బాబా గారు చెప్తే నువ్వు వచ్చేస్తేవి, నేను శుభ్రంగా భోంచేసి వచ్చాను కదా అంటే అవునండి అన్నారు ఆయన. బాబా గారు చెప్పారు నానాకి, నానా హరిదాసు నీతో తరచూ షిరిడీ వస్తుంటాడు, కానీ నిన్ను మధ్యలో వదిలివేసి అతడి స్వప్రయోజనం కోసం వెళ్ళిపోయాడు చూసావా? ఇలా నిన్ను మధ్యలో వదిలివేసేవారి స్నేహం
నీకు అవసరమే లేదు. చాలా ముఖ్యమైన మాట. బాబా గారు ఏ మాట ఎవరికే చెప్పరు. వారు మనకి ఏది అవసరమో అది మాత్రమే చెప్తారు. చంద్రకర్కి మాత్రమే చెప్పారు అనుకోవద్దు ఈ మాట. ఏ భక్తుడికైనా ఒక మాట చెప్పినా ఆ మాట మనందరికీ వర్తించేదే. ఏమన్నారు ఆయనతో? తమ స్వప్రయోజనం కోసము, స్వార్థం కోసం నిన్ను మధ్యలో వదిలివేసి వెళ్ళేవారి స్నేహం నీకు అవసరమే లేదు. ఈ మాట మనం కూడా గుర్తుంచుకోవాలి. చాలామంది మనతో స్నేహాలు చేస్తుంటారు, సరే అవసరం తీరాక వదిలివేస్తూ ఉంటారు. అలా కాక చివరికంట ఎల్లప్పుడూ స్థిరంగా మనతో స్నేహం చేసేవారితోనే మనం స్నేహం చేయాలి అని బాబా చెప్తున్నారు. ఇందులో ఉన్న అంతరార్థం ఏంటంటే, బాబా గారు సద్గురు, వారు ఇతన్ని రప్పించుకున్నారు తమ వద్దకు, చంద్రకర్ని మధ్యలో వదిలివేయరు. ఏ ఉద్దేశంతో రప్పించుకున్నారు? అతడిని ఉద్ధరించాలి అని. కాబట్టి చంద్రకర్ యొక్క ఉద్ధరణ పూర్తయ్యేంత వరకు, చంద్రకర్లో ఉన్న అజ్ఞానం పూర్తిగా తొలగేంత వరకు బాబా గారు అతడిని విడిచిపెట్టరు. ఇదే మాట చెప్తున్నారు. నేనైతే నిన్ను మధ్యలో పెట్టను, చివరికంట నేను మీ అందరి వెంటే ఉంటా. కాబట్టి ఇదే, అందుకే మోక్ష ద్వారం వరకు నెట్టుకుంటూ పోతాయి ఈ గురువుకు సంబంధించిన గురునామం కానీ, గురువు సహవాసం కానీ, గురు కృప కానీ, గురు చరణ పాయసం కానీ, గురు మంత్రం కానీ, గురుగ్రహ నివాసం కానీ. అందుకే ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి. బాబాగారు అవకాశం ఇస్తారు, కానీ మనం ఆ మార్గంలో ప్రయాణం చేయాలి అని అంటే ఎన్నింటినో మనం విడిచిపెట్టుకోవాలి. ఎన్నింటినో విడిచిపెట్టుకుంటే కానీ ఒక శుభ్రమైన మార్గం వైపు మన మనసు పోలేదండి. కాబట్టి దానికి చాలా మానసిక సంసిద్ధత అవసరం అవుతుంది. ప్రాపంచికతకు, ఇక్కడ ఉండే ఆధ్యాత్మికతకు చాలా యుద్ధం జరుగుతుంది, ఒక సంఘర్షణ జరుగుతుంది. ఎక్కువ మంది మనం జారిపోతూ ఉంటాం, మనం ప్రాపంచికత వైపుకే ఉంటుంటాం. దీన్ని అధిగమించిన వాళ్లే ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు ముందుకు వేయగలరు. మన భరద్వాజ మాస్టర్ గారు లాంటి వారు, మన గోపాలరావు మాస్టర్ గారు లాంటి వారు, మణ్యమ్మ గారు లాంటి వారు. కాబట్టి ఇక్కడ బాబా గారి బోధ చంద్రకర్కి అర్థమైంది. ఆయన అప్పటి నుంచి ఇలాంటి అవకాశవాదులతో, ప్రపంచంలో ఉన్నదే అవకాశవాదం అండి, దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అవకాశవాదులతో స్నేహం వల్ల ప్రయోజనమే ఉండదు. సద్గురుతో, సద్గ్రంథంతో మన పరిచయం ఎప్పటికీ మనకు శ్రేయస్కరం. అలా చంద్రకర్కి బోధనిచ్చారు, చంద్రకర్కి రక్షణ ఇచ్చారు. ఇక రెండవది ఏంటి? చంద్రకర్ యొక్క ఆరోగ్యం, ప్రాపంచిక ఆరోగ్యం దో మాన్యతాయికి చూసుకున్నట్టే చాలా సులువుగా చూసుకోగలరు బాబా. మానసిక ఆరోగ్యం అంటే మనసులో ఉండే బలహీనతలు, మనసులో ఉండే అరిషడ్ వర్గాలు, వీటిని తొలగించాలి బాబా, అతడిని ఉద్ధరించాలి అని అంటే. కాబట్టి ఇప్పుడు బాబా గారు అతనిలో ఉన్న మనోమాలిన్యాన్ని తొలగించాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఈ ఆరింటిని తొలగించాలి. ఈ తొలగింపు బాబా గారు ఎలా చేశారో మనం వచ్చే సత్సంగంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. తిరిగి మనం గురువారం రోజు ఒక సంకీర్తనలో బాబా గారు ఇచ్చిన స్ఫురణ మేరకి మళ్ళీ సత్సంగంలో కలుసుకుందాం. వచ్చే ఆదివారం రోజు ఇదే నానాసాహెబ్ చంద్రకర్ యొక్క ఆరోగ్యాన్ని, మనోమాలిన్యాన్ని ఆయన ఎలా సరిచేశారో అనే విషయాలు మనం దర్శించుకుందాం. శ్రీ సాయిబాబా. మన ఛానల్ని, ఆ మాట చెప్తుంటాను ప్రతిసారి, మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి. మళ్ళీ ఇంకో సత్సంగంలో కలుసుకుందాం బాబా గారి అనుగ్రహంతో. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా.